మిస్టర్ రఘు, మీ మీద ఆరోపించబడిన నేరాలన్నీ సాక్ష్యాధారాలతో సహా నిరూపించబడ్డాయి. దానికి మీరేమైనా చెప్పదలుచుకున్నారా? నేను నా తమ్ముడిని హత్య చెయ్యలేదు. వీళ్ళే మా అమ్మా నాన్నలు. వీళ్ళకో బిడ్డ కావాలనుకుని గుళ్ళు గోపురాలు తిరుగుతూ అందరు దేవుళ్ళకి మొక్కుకున్నారు. అందుకు దేవుడిచ్చిన ప్రతిఫలం, ఆ ప్రతిఫలం నేనే. వాళ్ళకి వరప్రసాదంగా పుట్టాను. నాకు 10 ఏళ్ళు వచ్చే వరకు నేనే వాళ్ళకి ఆస్తి, సుఖం, సంతోషం అన్నీ. నాకు వాళ్లే నా లోకం అనుకున్నాను. వేరే ఏమీ నాకు తెలీదు. వాళ్ళు చూపించిన ప్రేమాభిమానాలే నా ఒంట్లో రక్తంగా ప్రవహించాయి. 10 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఇంకో అబ్బాయి పుట్టాడు. ఆ తర్వాత నన్ను వాళ్ళు నేనేదో చెత్త కుప్పలో దొరికితే పెంచుకున్నట్టు నన్ను ఒక అనాథలా చూడడం మొదలెట్టారు. నేను నా తమ్ముడిని చంపింది ఇప్పుడు కూడా తప్పని అనుకోవడం లేదు యువర్ ఆనర్. దానికి కారణం వీళ్లే. నాకు దక్కని మా అమ్మా నాన్నల ప్రేమాభిమానాలు ప్రపంచంలో వేరెవ్వరికీ దక్కకూడదని నేను నిర్ణయించుకున్నాను. వాళ్ళ మీద నేను పెంచుకున్న ప్రేమాభిమానాలు నాలో రోజు రోజుకి విషంగా మారాయి. ప్రతిరోజు నేను ఏదైనా అవకాశం రాకపోతుందని ఎదురు చూసేవాణ్ణి. కానీ చివరికి మేము అరకుకి వెళ్ళినప్పుడే నాకు అవకాశం దొరికింది. దాన్ని ఉపయోగించుకున్నాను. అప్పుడే నాలో ఉన్న 20 ఏళ్ల కోపం పూర్తిగా తగ్గింది. నేను చేసిన తప్పుకి మా నాన్నే నన్ను ఉరి తీయాలి. అది మా అమ్మ కళ్ళారా చూడాలి. అదే నా చివరి కోరిక యువర్ ఆనర్. ఏమిటో మాట్లాడేది? సార్, ఒక్క నిమిషం వాడితో మాట్లాడాలి. ఏరా, మేమేదో నిన్ను చెత్త కుప్పలోంచి ఎత్తుకొచ్చి పెంచినట్టు నిన్ను నిర్లక్ష్యం చేశావని చెప్పావే, నీకసలు మనసాక్షుందా? ఏమన్నావురా? మీ నాన్న నిన్ను ఉరి తీయాలి, అది చూసి నేను విలువెల్లాడాలా? అమ్మ, నీ మాటకు అర్థం తెలుసట నీకు? ఒక బిడ్డని కని పెంచడానికి కొవ్వొత్తిలా కరిగిపోయేదిరా తల్లంటే. భర్త నిర్లక్ష్యం చేసినా చాలే పోయాని వచ్చేస్తుందిరా భార్య. కానీ బిడ్డ వద్దని వారిస్తుందా వెనకాలే వెళుతుందిరా తల్లి. చిన్న చిన్న పక్షులు కూడా రెక్కలొచ్చిన పిల్లల్ని వదిలేసి రెక్కలు రాని పిల్లలకేరా ఆహారం అందిస్తాయి. నువ్వు పెద్దవాడి వయ్యవనేరా చిన్నవాడి మీద ఆప్యాయత చూపించాను. అది కూడా నువ్వు అర్థం చేసుకోలేదట మూర్ఖుడా. ఒక తల్లికి ఎంతమంది పిల్లలైనా పుట్టచ్చు, వాళ్ళంతా ఆ తల్లికి సమానమేరా. అలాంటిది ఒక బిడ్డకు పాలిచ్చి ఇంకో బిడ్డకి నీళ్ళిస్తుందట్రా. ఏమిట్రా, నీకు అమ్మ అనే మాటకి అర్థం తెలియలేదురా. పోరా పో. నా కడుపును పడ్డ మొదటి శిశువు నువ్వు. నేనెంత సంతోషపడ్డానో తెలుసా? తల్లికి రా అది అర్థం అవుతుంది. అమ్మా,
యువర్ ఆనర్, నా పేరు సూర్య. మా అన్నయ్య రఘు నన్ను చంపాడని ఈ కేసు జరుగుతోంది. ఆయన నన్ను చంపలేదు, నేను బతికే ఉన్నాను. సూర్య, 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 ఒక్క నిమిషం అమ్మా. ఎవడి సూర్య? ఏం జరిగిందో నేను చెప్తాను యువర్ ఆనర్. ఎస్, ప్రొసీడ్. ప్రతి సంవత్సరం మా అమ్మ నాన్నల వెడ్డింగ్ డేని ఎలా సెలబ్రేట్ చేయాలో నేను మా అన్నయ్య కలిసి నిర్ణయిస్తాం. ఈ సంవత్సరం అరకు వ్యాలీకి వెళ్దామని నేనే చెప్పాను. మా అన్నయ్య తన మనసులోని బాధను నాకు చెప్పినప్పుడు ఏదో తమాషాగా చెప్తాడు అనుకుని పెద్దగా పట్టించుకోలేదు. కానీ 20 సంవత్సరాలుగా తన మనసులో నా మీద కోపం ఉందని నన్ను లోయలో తోసేసిన తర్వాత తెలిసింది. అదృష్టవశాత్తు లోయలో పడిపోకుండా మరిచెట్టు ఓడలో చిక్కుకున్నాను. అవి పట్టుకుని మెల్లగా పైకొచ్చాను. నన్నెవరో రౌడీలు కొట్టిపడేశారని మా అమ్మా నాన్నని అన్నయ్య నమ్మించాడు. అప్పుడే మా అన్నయ్య అమ్మ నాన్నల ప్రేమ కోసం ఎంతగా తప్పిస్తున్నాడో నాకు అర్థమైంది. అమ్మ నాన్నలకు దూరమే 6 నెలలకే నేను ఎంత బాధపడుతుంటే 20 ఏళ్లుగా ఒంటరిగా ఫీల్ అవుతున్నా అన్నయ్య ఇంకెంత బాధపడి ఉంటాడు. ఈ లోకంలో అందరికీ మంచి అమ్మా నాన్నలే కాదు, మంచి అన్నదమ్ములు దొరకాలి. ఆ విషయంలో మాత్రం నేను చాలా అదృష్టవంతును సార్. నేల మీద కూర్చొని ఉన్నప్పుడు ఒక చెవి మన మీదకి ఎక్కి చెవిని కొట్టిందనుకోండి, అయ్యో పాపం అని దాని మీద జాలిపడం. ఆ క్షణం నొప్పికి తట్టుకోలేక చెవితో పాటు దాన్ని నిలిపేస్తాం. అలాగే ఒక నిమిషం మా అన్నయ్య ఆవేశపడ్డాడు. అన్నయ్యకి నేనెంత ఇబ్బంది కలిగించాననేది కలిసినప్పుడు నాకు అర్థం కాలేదు, దూరం అయినప్పుడే అర్థమైంది. నేను ప్రాణంతో ఉన్న విషయం అన్నయ్యకి తెలిస్తే మానసికంగా తట్టుకోలేడని నేను ఎన్ని రోజులుగా బయటపడలేదు. ఇప్పుడు కూడా నేను బయటకు వచ్చింది నిరపరాధైన మా అన్నయ్యని కాపాడడానికి. తప్పు చేశానమ్మా, తప్పు చేశాను, తప్పు చేశాను, తప్పు చేశాను. సూర్య, రఘు తన తప్పుని ఒప్పుకున్నందువల్ల అతనికి కోర్టు క్షమాభిక్ష పెట్టి అతని మానసిక ఆరోగ్యం మెరుగయ్యే వరకు అతన్ని మానసిక వైద్య నిపుణుల సంరక్షణలో ఉంచవలసినదిగా ఆదేశించడమైనది. చూస్తేనే నీకెంతో ఎనర్జీ కదా, నన్ను ఏదో చేసేసిందంట. Come on baby, don't do this baby.